మన తెలంగాణలోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం రెండు బండరాళ్ల మధ్య లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు. ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలం కిషన్రావుపేటలో. ఈ టెంపుల్ గుట్టపైన ఉంటుంది. గుట్టపైకి ఎక్కాలంటే చాలా మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. మనం గుట్ట స్టార్టింగ్ లో మనకు ఒక ధ్వజస్తంభం మరియు బండలపైన వినాయకుడు, హనుమంతుడు ఇంకా చాలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ గుట్ట పైన ఒక చాలా పెద్ద చెట్టు కూడా ఉంది. తర్వాత ఈ రెండు బండల మధ్యలో నుంచి మనం పైకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఒక బండ పైన స్వయంభుగా వెలిసిన విష్ణుమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా లోపల ఉగ్ర నరసింహస్వామి విగ్రహం కూడా ఉందట. సూర్యకిరణాలు పడ్డప్పుడు కనిపిస్తుందట. అయితే ఒకప్పుడు దీని వెనకాల ఒక కోనేరు కూడా ఉండేదట. అప్పట్లో ఒక ఆమె బట్టలు పిండుతూ ఉన్నప్పుడు ఆమెపై బండపడి చనిపోయిందట. ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత గుట్ట కిందకు వెళ్లి వండుకొని తింటారు. ఇక్కడ చాలా పెద్ద జాతర కూడా జరుగుతుందట. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారా? మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం నా ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.